నమస్తే. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 4 రోజుల నుంచి అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు కుటుంబాన్ని పరామర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి అదృశ్యం వెనుక ఉన్న కారణాలని అడిగి తెలుసుకున్నారు. ఆయన 3 పేర్లు ఎక్కువ చెప్తున్నాడు సార్. కాంట్రాక్టర్, నెక్స్ట్ ఎమ్మెల్యే, సిఇఓ గారు అంటారు. చివరిలో లాస్ట్ ఆయన ఫస్ట్ సార్, సెకండ్ మినిస్టర్, నౌడే కాంట్రాక్టర్ సార్. ఈయనేమో విజయవాడ గాంధీనగర్ ఓ హోటల్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తులు ఆదాయానికి సంబంధించిన అంశం కాదు, మా జాతి ప్రతిష్టతకు సంబంధించిన విషయం అని తెలిపారు. గర్భంగా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత 3-4 నెలలు కూడా నా బిడ్డే అని చెప్పిందని, ఆ తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నానని చెప్పిందని తెలిపారు. 2024లో బలవంతంగా నాతో సంతకం చేయించుకుందని, డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ బాబుకి తండ్రి ఎవరో తెలుస్తుందని, సుభాష్ రెడ్డి అసలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని, ఇంత జరుగుతున్నా అతను ఎందుకు మాట్లాడటం లేదని న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కుల నాయకులు పాల్గొన్నారు. సమస్య యొక్క గ్రావిటీని గమనించి ఈ సంఘ పెద్దలు గురునాథన్ గారు, రిటైర్డ్ జడ్జి రామకృష్ణ సార్ గారు, సార్ నాగేంద్ర గారు, సో వీళ్ళందరూ కూడా ఈ విషయం చాలా సున్నితమైంది. ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్, భూములు, ఆస్తులు అదొకటే కాదు. ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని, ఆదివాసీ ఒక సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్ దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతా ఉంది. సో నేను కూడా ఇప్పుడు శాంతి కాలింగే అనే అమ్మాయి భర్త, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్ యెట్. సో నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతంతో బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది. అసలు ఈవెన్ ఐ గాట్ షాక్, నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాల. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే ఉండింది 12 నెలలు నా బిడ్డే. పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తా అక్కడికి. నాకు ఆల్రెడీ 2 పిల్లలు అండి, నాకు 2 మీకు ఇచ్చాను. అదే సందర్భంలో శాంతి అంటే ఆయన నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది. నాకేమో ఇక్కడ 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సమస్య అట్లా వదిలేయడానికి లేదు. అది ఈ సమస్య ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షమై కూర్చుంటుంది. ఆ వృక్షానికి, ఆ మహావృక్షం కాకుండా ఈ మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని, గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దలు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడ్డి డిఎన్ఏ టెస్ట్కు, వీళ్ళందరినీ డిఎన్ఏ టెస్ట్కి పిలిపించి, ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్, మొన్న ఏప్రిల్కి సంవత్సరం అయిపోయి సంవత్సరం 13 నెలలు. ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి. రేపు 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి, ఆ బాబు ఎవరి పేరు రాయాలి? కాబట్టి బహుశా శాంతి గారు కూడా, శాంతి కాలింగరే గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా ఏరియాలో 2024 తేలితే అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగరే నా భార్య, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ, తర్వాత వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ లైన్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొంచెం చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని, నాకు రిలీఫ్, శాంతికి రిలీఫ్. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి, శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం. విజయవాడ నోవోటల్ హోటల్లో
నిటీసీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ. ఈ సందర్భంగా నిర్వాహకురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ మా దగ్గర ఆడవారికి మగవారికి చిన్నపిల్లలకి సంబంధించిన హై క్వాలిటీ గల హారమ్స్, నెక్లెస్లు, చౌకర్స్, బ్లాక్ బీడ్స్, బ్రాస్లెట్స్, రింగ్స్, చైన్లు, మాంగ్ తిక్క, పెన్ డాట్స్, ఇయర్ రింగ్స్, జుంకాలు, స్టడ్స్ మొదలగు గోల్డ్, డైమండ్స్ కలవని తెలియజేశారు. హలో ఎవ్రీవన్, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను నిట్సీ జ్యువెలర్స్ నుండి మాట్లాడుతున్నాను. నోవాటల్ విజయవాడలో ఇవాళ రేపు మన జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంది. హై క్వాలిటీ డైమండ్స్, పోల్కీస్, హారమ్స్, నెక్లెసెస్, చోకర్స్, బ్రైడల్ సెట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. మెన్స్కి పులిగోర్లు, చైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అన్ని కేటగిరీస్కి, చిన్నపిల్లలకి చిన్న చిన్న స్టడ్స్ దగ్గర నుండి నల్లపూసల పెండెంట్స్ దగ్గర నుండి హారమ్స్, పెద్ద పెద్ద హారమ్స్ వరకు ఉన్నాయి. రేంజింగ్ ఫ్రమ్ 50,000 నుండి ఆల్మోస్ట్ 1 crore వరకు జ్యువెలరీ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. నోవాటల్ విజయవాడలో జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం పెడుతున్నాం మేము. ఇంతకు 2 yearsలో ఎగ్జిబిషన్స్ చేసాము, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇది ఫస్ట్ టైం విజయవాడలో పెడుతున్నాము. మీరు అందరూ వచ్చి మా కలెక్షన్ చూసి ఆనందించవలసిందిగా 6 వెండర్స్ ఉన్నారండి. మొత్తము 2 పోల్కీ వెండర్స్ ఉన్నారు, 2 డైమండ్ వెండర్స్ ఉన్నారు. క్లోజ్ సెట్టింగ్, ఓపెన్ సెట్టింగ్ డైమండ్స్ ఉన్నాయి మనకి, ఇంకా ఓపెన్ సెట్టింగ్ డైమండ్స్ ఉన్నాయి. గోల్డ్ జ్యువెలరీ ఉంది మన దగ్గర, కుందన్ వర్క్, పచ్చి వర్క్, ఇంకా టెంపుల్ జ్యువెలరీ, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. రింగ్స్, కాక్టైల్ రింగ్స్. విజయవాడలోని ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు నాగమోతు రాజా, జనరల్ సెక్రటరీ అల్లాడి సత్యనారాయణ, లారీ ఓనర్ సురేష్ లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయంలో సేవలన్నింటినీ ఇకపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ పోర్టల్ ద్వారానే అందించేందుకు ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వలన వాహన యజమానులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖలో ఆన్లైన్ సేవలకు ఉద్దేశించి ఈ ప్రగతి వెబ్సైట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ చలాన్ల చెల్లింపు, ఈ పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అల్లాడి సత్యనారాయణ. ఈరోజు ముఖ్యంగా మన రవాణా రంగం ఈ ప్రగతి నేషనల్ ట్యాక్స్లు, ఆంధ్ర ట్యాక్స్లు, బ్రేక్లు ఇవన్నీ మనం అంతకుముందు ఈ ప్రగతిలో ఉండటం వలన అవి వాహనంలోకి మార్చారండి. వాహనంలోకి మార్చడం వలన విపరీతమైన సమస్యలు క్రియేట్ అవుతున్నాయండి. దాన్ని మన ఈ రవాణా రంగం మన ఎన్టీఆర్ జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటాం వలన నేను ఒక జిల్లాని, ఇప్పుడు వాహనాలు తక్కువగా ఉన్న జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే రవాణా రంగ సమస్యలు తక్కువగా ఉంటాయండి. మెయిన్ మన రవాణా రంగానికి హబ్బు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఇంత ఫ్లోటింగ్ ఉన్న రవాణా రంగం లారీలు ఉన్న ఏరియాని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకుంటాం వలన విపరీతమైన సమస్యలు అండి. ఒక్కొక్క బండికి వరుస కానీ వేరు స్టేట్లో 2 లక్షలు 3 లక్షలు కేసులు అండి. ఆ కేసు ఇప్పుడు బ్రేక్ వెళ్తాయి బండి, ఆ కేసులన్నీ చూపిస్తున్నాయి. అప్డేట్ అవ్వాలి. మన ఈ ప్రగతి నుంచి వాహనంలోకి కేంద్ర ప్రభుత్వం వాహనాన్ని దాంట్లోకి అప్డేట్ చేస్తుందండి. వాహనం అంటే ఎన్ఐసి ఇప్పుడు మనం వీళ్ళకి ఆర్టీఓ ఆఫీస్కి కంప్లైంట్ చేసామనుకోండి ఈ ప్రాబ్లం గురించి, వాళ్ళు ఎన్ఐసి వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఎన్ఐసి వాళ్ళు మళ్ళీ ఢిల్లీ మెయిల్ పెడుతున్నారు. ఆ ఢిల్లీ వాళ్ళు వాళ్ళ అందుబాటులో ఉండట్లేదండి. ఈ సురేష్ అండి, నేను ఫ్లీట్ లారీ వాళ్ళని. మన ఏపీ లారీ వాళ్ళ వరకు ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి నెట్వర్క్. అట్లాంటిది తీసుకెళ్ళి ఎన్ఐఏలో కలిపారు, సెంట్రల్ గవర్నమెంట్ వాహనంలో కలిపారు. కలిపిన తర్వాత నా బండి ఎఫ్సీకి వచ్చిందండి. ఎఫ్సీకి వస్తే ఈ అప్గ్రేడ్ అవుతుందని చెప్పి వారం రోజులు నా బండి ఆగిపోయిందండి.
స్లాట్ దొరకలే. స్లాట్ దొరికితేనే స్లాట్లో బుక్ అయితేనే నాకు ఎఫ్సీ చేయించుకుంటా ఉంటుంది. సరే వారం రోజులు ఏదో అప్గ్రేడ్ అవుతుంది, ఒక రోజు 2 రోజులు అన్నారు. ఆ వారం రోజులు బండి అయితే ఆ తర్వాత ఈ అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బీహార్ బెంగాల్ తిరుగుతుంది లారీ నాది. ఈ బీహార్ బెంగాల్ వెళ్తే అక్కడ దీంట్లో విపరీతమైన కేసులు వచ్చేసింది. అది ఎందుకు వచ్చినాయి ఏంటి ఏం లేదు. ఆర్సీ లేకుండా ఉందని చెప్పిన 10,000, సీట్ బెల్ట్ లేదని 10,000, దీనికి 10,000 అని 1,80,000 రూపాయలు కేసులు వచ్చినాయి నాకు. ఇదేంటంటే ఈ కేసు వచ్చి నా ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్ళి చూపిస్తే వీళ్ళకేమో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 200 కిలోమీటర్ స్పీడ్ నెట్వర్క్ ఉందాడు. మన ఏపీకి వచ్చేవాడు 20 కిలోమీటర్ల స్పీడ్ కూడా లేదు. ఈ నెట్వర్క్ ప్రాబ్లము వీళ్ళకి ఎన్ఐఏలో దాన్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చింది. దీని క్లారిఫికేషన్ ఎవరికీ అర్థం కాలేదు. ఈ విధంగా ఈ ప్రాబ్లం వల్ల నా బండి 15 రోజులు ఆగిపోయిందండి. ఆ బండికి 65,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ నేను ఎక్కడికి తీసుకొచ్చి కడుతున్నా. తిరువూరులో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ తిరువూరులో కోర్టు ఆవరణం నందు బోస్ బొమ్మ సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మరియు సిఐ అబ్దుల్ అబీ ర్యాలీగా మైక్ ద్వారా ప్రసారం చేసుకుంటూ హెల్మెట్ ద్వారా జరుగు లాభాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె మోతీలాల్ నాయక్, సిఐ అబ్దుల్ నబీ, పోలీసులు, బార్ అసోసియేషన్ లాయర్లు, పోలీసులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి. గౌరవ హైకోర్టు వారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ పట్టణంలో న్యాయ సేవాధికార సంస్థ MLSC ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హెల్మెట్ యొక్క ఆవశ్యకత. అయితే రీసెంట్ గా జరిగిన ఒక సంవత్సరం 2 సంవత్సరాల పీరియడ్ లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి డెత్తులు జరిగిన ఒక రీసెర్చ్ రిపోర్టు 70% డెత్తులు కేవలం హెల్మెట్ యూజ్ చేయకపోవడం వల్లే జరిగిందని ధృవీకరించబడ్డాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ స్పీడ్ వెహికల్ దృష్టిలో పెట్టుకొని ఈ హెల్మెట్ యూసేజ్ అనేది ఎంత అవసరం అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ ర్యాలీలో పాల్గొన్న నా తోటి ఉద్యోగస్తులందరికీ, అలాగే ఎంఈఓ గారికి, సిఐ గారికి, అలాగే ముఖ్యంగా మా బార్ ప్రెసిడెంట్ వాళ్ళకి, మిగతా పోలీసు వాళ్ళకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తిరువూరు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణంలోని వార్డులు, పురవీధిలో బురదలోని సైకిల్ పై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పర్యటిస్తూ రోడ్లను, డ్రైనేజీల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మున్సిపల్ ఆఫీస్ రోడ్లోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో గుంతలుగా ఉన్న R&B రోడ్డులో మురికి నీరు చేరటంతో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన R&B అధికారులు గుంతలుగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఇక్కడ 18 రోడ్డు మీరు అడ్మిట్ అయ్యారు కదా, తిరువూరులో అక్షరపాడు తిరువూరులో అడ్మిట్ అయ్యారు కదా. అయితే వాటర్ ఇది కొంచెం బాగా తిరువూరులో మెయిన్ రోడ్ సార్, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ టీటీడీ మాట్లాడతారు.
వీడియోలు చేయాలి ఆటోలు ఇరుక్కుపోయి విజయవాడ బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్లో ఆకట్టుకుంటున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చేనేత వస్త్ర ప్రదర్శన. ఎగ్జిబిషన్ ఈ నెల 18 నుంచి 22 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు ఎర్రం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓకే తీట్లే సిటీ వ్యూవర్స్ ప్రేక్షకులకి నేను శ్రీనివాసరావు అండి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్లోని రిటైర్డ్ అయ్యి ఒక 2021లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరులోని మంచి ఉద్దేశంతోనే వ్యూవర్స్కి నేను వీవింగ్ కమ్యూనిటీకి వచ్చానండి. నేను ఉద్యోగరీత్యా సిల్క్ మార్క్ ప్రమోషన్ బాగా చేసి మంచి సిల్క్ మార్క్ ఎక్స్పో చేస్తూ రిటైర్ అయిన తర్వాత అదే ప్రాతినిధ్యం వహించి మంచి ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 2021లోనే ఈ సంస్థను స్టార్ట్ చేసి అనేక ప్రదేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ విజయవాడకి ఫస్ట్ టైం వచ్చి ఇంత మంచి ప్రదర్శన చేశాను. ఇక్కడ 14 స్టేట్స్ నుంచి డిఫరెంట్ మీరు ఈ హ్యాండ్లూమ్లో ఏ పేరు చెప్పండి ఇక్కడ మా దీంట్లో దొరుకుతాయి. లైక్ ఉప్పాడ రాజస్థాన్ నుంచి మన బొగ్రు ప్రింట్స్, కాంచీపురం, నారాయణపేట బుటీక్ ఐటమ్స్, దాంట్లో చందేరి, బెనారస్, కాంతా శారీస్, జమ్దాని, ఉప్పాడ జమ్దాని, దాంట్లో ఏం ఛత్తీస్గఢ్లోని కోసా శారీస్, ఏ పేరు చెప్పండి ఆ పేరు ఇక్కడ ఉంటుందండి. సో మీరు అందరూ వచ్చారు. ఇది డైరెక్ట్ నుంచి వచ్చామండి. మా ఫార్మ్ వచ్చి వెంకటరామలక్ష్మి ఫ్యాబ్రిక్స్. మా దగ్గర ఉప్పాడ పట్టుచీరలు అన్నీ దొరుకుతాయండి. ఉప్పాడ ప్లెయిన్స్ నుంచి డిజైన్స్ వరకు అన్నీ దొరుకుతాయి మా దగ్గర. స్టార్టింగ్ మనకి పట్టులో 3500 నుంచి అప్ టు 40,000 50,000 వరకు రకాలను చేస్తామండి. మాది మ్యానుఫ్యాక్చర్స్ మేము. మా దగ్గర ప్రొడక్షన్ వచ్చి జామ్దాని మాది మెయిన్ ప్రొడక్షన్ అండి. జామ్దాని వరకు వచ్చినవి కూడా మనకు స్టార్టింగ్ 6,500 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 50,000 40,000 60,000 వరకు అలా వేరియేషన్స్ ఉంటాయండి. అంటే మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి. పట్టు బై పట్టు ఉంటాయి, పట్టు కాటన్. All variety tasar silk sari and raw silk sari. Raw silk sari price जो है 11,000. ओके स्टार्टिंग 5,000 से 13,000 प्राइस. ऑल वेराइटीज. नाम को बोलो, वेराइटीज का नाम है. तसर सिल्क एंड रॉ सिल्क में आएगा. रॉ सिल्क साड़ी, पोचमपल्ली बॉर्डर, प्राइस 8,500. रॉ सिल्क साड़ी, this one raw silk साड़ी, all varieties raw silk साड़ी, तसर सिल्क. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.